ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలు అంశానికి స్వాగతం. విరిగిపోయిన విగ్రహాలు ఇంట్లో ఉండవచ్చా అని అడుగుతున్నారు. ఎప్పుడో కొనుక్కొచ్చారు మా తాతగారు. ఆ కాలం నాటి విగ్రహం అండి, చాలా బాగుంటుంది చూడటానికి. కానీ కాలవశత్తు అది కాస్త విరిగిపోయింది. నేను ఎప్పటి నుంచో పూజలో పెట్టి పూజ చేస్తున్నాను ఆ చిన్ని విగ్రహాన్ని. అది కాస్త విరిగిపోయింది సార్. ఏం చేయాలని బాధపడితే కుదరదు. విరిగిపోయిన విగ్రహాలు గనక మీ పూజా మందిరంలో ఉన్నా, లేక మీ ఇంటి ప్రాంగణంలో విరిగిపోయిన విగ్రహాలు ఉన్నా, వెంటనే వాటిని తీసివేయండి, నిమజ్జనం చేయండి. నిమజ్జనం చేయటం అంటే నదిలో కలపండి, గుళ్ళల్లో మాత్రం చెట్టు కింద పెట్టవద్దు. అంటే దేవుడు భరిస్తాడని చాలామంది ఇళ్లల్లో విరిగిపోయినటువంటివి అద్దాలు పోయిన ఫోటోలన్నీ తీసుకొచ్చి ఆ దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర లేకపోతే కింద ఉన్నటువంటి ఆ యొక్క చెట్టు దగ్గర పెట్టిపోతుంటారు. అది చాలా తప్పండి. లేనిపోని శాపం మిమ్మల్ని చుట్టుకుంటుంది. భగవంతుడు శాపం పెడతాడు. ఏంటి, నా ఇంటికి వచ్చి పడేసిపోతావా, నీ సంగతే చూస్తానంటాడు. మనం విరిగిపోయినటువంటి వస్తువును ఇంటి పక్కన పడేస్తేనే ఇంట్లో పక్కన ఉన్నవాడు వచ్చి నానా బీభత్సం చేస్తారు గొడవ. అటువంటి దేవుడు మాట్లాడలేదు కదా అని ఆ దేవుడు ఆలయాల్లో పడేస్తే ఎట్లా అండి? చాలా తప్పు కదూ. అలా చేయకండి ఎప్పుడూ కూడా. కావాలంటే దాన్ని నిమజ్జనం చేయండి. దూరంగా తీసుకువెళ్ళి ఎవరు తొక్కని చోట, అద్దాలు గుచ్చుకోని చోట దూరంగా దాన్ని పడేయాలి తప్ప దేవాలయ ప్రాంగణంలో పడేయటం చాలా తప్పు. అలాగే ఇరిగిపోయినటువంటి విగ్రహాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని నదిలో నిమజ్జనం చేయండి. ఒక దేవాలయంలో ఒక విగ్రహం స్థాపించారు. ఆ విగ్రహం తరతరాలుగా పూజలు అంటుకుంటోంది. అటువంటి విగ్రహం దేవాలయాన్ని మరలా పునరుద్ధరించారు, అంటే రెనోవేషన్ చేశారు. రెనోవేషన్ చేసినప్పుడు అమ్మవారి కాలు అక్కడ ఇరిగిపోయింది. అప్పుడు ఆ అమ్మవారి విగ్రహం మరి పూజకు అర్హతమా కాదా అంటే అర్హతం కాదు. అందుచేత ఆ అమ్మవారిని ఇన్నాళ్ళ బట్టి పూజ చేసిన అమ్మవారిని చూసిన ఈ నేత్రాలు దుఃఖంతో బాధపడతాయి. అయినప్పటికీ దాన్ని కృష్ణానదిలో తీసుకువెళ్ళి మధ్యలో నిమజ్జనం చేస్తారన్నమాట. అప్పుడు కొత్త విగ్రహాన్ని అదే అంశతో చాలా చక్కగా వేద మంత్రాలతో దానికి ఉన్న కళలన్నీ కూడాను ఆ విగ్రహంలోకి వచ్చేట్టుగా ఆ యంత్రస్థాపన చేసి విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. అలా చేసినప్పుడు గ్రామం సుభిక్షంగా ఉంటుంది. విరిగిపోయినటువంటి విగ్రహానికి పూజ చేస్తే ఫలితం 0. విరిగిపోని పరిపూర్ణ ఆకృతి కలిగినటువంటి విగ్రహాలనే ఇంట్లో ఉంచుకోవాలి. విరిగిపోయిన విగ్రహాలు ఇంట్లో ఉండకూడదు. చినిగిపోయిన చిత్రపటాలు, క్యాలెండర్లు కూడాను ఇంట్లో ఉండకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. వాస్తుశాస్త్రరీత్యా చాలా ముఖ్యమైన విషయం ఇది. కాబట్టి సంపూర్ణవంతమైనటువంటి విగ్రహ స్వరూపం, విరిగిపోని చిన్ని విగ్రహాలు మీ పూజలో ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయి తప్ప మరేమీ కావు. అంతేకాకుండా ఇంట్లో చెదలు పట్టినాయి, చెదలు వచ్చి మీ యొక్క సింహద్వారం గడపని సర్వనాశనం చేసినాయి. మీరు వెంటనే ఆ సింహద్వారం మొత్తం కూడా తీసివేసి కొత్త సింహద్వారం పెట్టి చూడాలి. చెదలు ఇంట్లో ప్రవేశించటం ఒక విధంగా మానసిక శాంతికి కారణమవుతాయి. ఎంత డబ్బు సంపాదించినా అది నిలవక అనేక
రకాలైన సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. ఇటీవల కాలంలో హడావిడిగా గృహం కట్టేటువంటి వాళ్ళు తమ స్వార్థం కోసం చెదల మందు వాడకుండానే గృహాన్ని కట్టి ఇష్టం వచ్చినట్టుగా గోడలు కట్టేస్తున్నారు. అలా గోడలు కట్టినప్పుడు ఆ గోడల్లో ఖాళీలు ఉండి చెదలు అనేటువంటివి సృష్టించబడి సర్వనాశనం చేస్తున్నాయి గృహాన్ని. అలా కట్టేటప్పుడు ఇంగిత జ్ఞానం లేకుండా చేసిన మేస్త్రి లేక కట్టించినటువంటి కాంట్రాక్టర్లు తర్వాత చాలా ఇక్కట్లకు గురవుతారు. కళ్ళు కూడా పోతాయి వాళ్ళకి. ఇది సత్యం అన్నమాట. ఎందుకంటే ఎంతో కష్టపడి నిర్మాణం చేసుకున్నటువంటి ఇంటికి చెదలు పడితే ఎంత బాధ చెప్పండి. ఆ బాధ నుంచి నివృత్తి కోసం వీళ్ళు మళ్ళీ కష్టపడి ఆ చెదలన్నింటినీ తీసే కొత్త కొత్త ఫిక్స్చర్స్ వచ్చినాయని చెప్తారే కానీ మొత్తం ఇళ్ళంతా కూడా మళ్ళీ మార్పు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ కట్టినవాడు ఏం బాగుపడతాడు చెప్పండి? ఆ కాంట్రాక్టర్ ఏం బాగుపడతాడు? కట్టిన మేస్త్రి ఏం బాగుపడతాడు? కాబట్టి న్యాయబద్ధంగా గృహాలని కట్టండి. చెదలు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా ఆ యజమానికి చెప్పి మందు తెచ్చి వాడి చెదలు రాకుండా చేయండి. మీకు పుణ్యం, ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి పుణ్యం. విరిగిపోయిన విగ్రహాలు ఇంట్లో ఉంటే ఎంత దోషమో, చెదలు ఉన్న ఇంట్లో కాపురం చేయటం కూడా దోషభూయిష్టమే అనే విషయాన్ని గుర్తెరుగుతూ, ఇది వాస్తుశాస్త్రరీత్యా చాలా ముఖ్యమైన విషయం. అయితే ఇంటి యజమాని చేసేటువంటి పూజల వలన కొంతలో కొంత మేలుగా ఆ చెదల ప్రభావం నుంచి బయటపడవచ్చు. దిగులు పడాల్సిన పని లేదు. సర్వే జనా సుఖినో భవంతు.